ఇంకోసారి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అంటే నోరు పడిపోయిందా? హాయ్ రవితేజ్ అంకుల్, మీ థియేటర్కి అయితే వచ్చినాం. సో మస్తు ఉంది మీ థియేటర్ కూడా. సో రవితేజ్ అంకుల్, మా డాడీ అయితే మీ కిక్ కిక్ మూవీ మస్తు సార్లు చూసిండు. ఎందుకు అని నేను అడుగుతానేమో మా డాడీ ఏమంటాడంటే కిక్ అంటే కిర్రాక్ ఉంటుంది, ఆ మూవీ మస్తు ఉంటుందని, కిక్ ఉంటుంది బాగా అట్లా అని మా డాడీ ఎక్కువ చూసిండు. మా మమ్మీ కూడా చెప్తుంది. సో అంకుల్ మస్తు ఉంటాయి అంకుల్ మీ మూవీస్ అయితే. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. వెల్కమ్ బ్యాక్ టు సిధు అవి బ్లాగ్స్. ఈరోజు అయితే మా తమ్ముడు సైకిల్ కొన్నాక ఫస్ట్ డే వెళ్తున్నాడు. సైకిల్కి ఇది లేదనేసి ఇంట్లోనే పెట్టినాం. నైట్ వెళ్ళి డిమార్ట్లో తెచ్చినాం. ఇప్పుడు నైట్ ఇప్పుడైతే మేము సైకిల్ మీద వెళ్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నాం. జల్దీవా. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అయిపోతుంది. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే. జాగ్రత్త మొత్తం తిరుగుతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళిపోతున్నాం, లేట్ అవుతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కూడా ఎక్కుతున్నా స్పీడ్గా. నాకే సైకిల్ ఉంది, అది పంచర్ అయింది ఫ్రెండ్స్. ఇది మా ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్. మా కార్ వీడైతే ఇక్కడనే ఉన్నాడు ఫ్రెండ్స్. వీడికైతే కుక్కలు ఉంటాం మస్తు భయం. మమ్మీ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దొక్కుతున్నాడు. ఇప్పుడేమో ముందర ఉంటాడు, మేము అయిపోయినాం అనుకో అవుతాడు. ఎందుకు రాలే అంటాడు ఫ్రెండ్స్. అంత భయం, కుక్కలు అంటే మస్తు భయం మా తమ్మునికి. మా స్కూల్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మీకైతే. ఓన్లీ సైడ్ నుంచి కదా. సో ఫ్రెండ్స్, ఇదైతే మా స్కూల్ గ్రౌండ్. ఇది పెద్ద ఉంటుంది గ్రౌండ్, అది మా స్కూల్. చూసిరా, సరితా విద్యానికేతన్ స్కూల్. ఇదే ఫ్రెండ్స్ మా స్కూల్ ఎంట్రన్స్ చూపిస్తా అండి. అక్కడ మా క్లాస్ ఏమో అక్కడ ఉంటుంది పైన. సో ఇప్పుడైతే చూడండి మా స్కూల్లో ఎట్లా డెకరేషన్ చేసిన మొత్తం. అబ్బి స్పీడ్ మహేంద్ర థారాక్స్. సో ఫ్రెండ్స్, ఇది మా స్కూల్. సో ఫ్రెండ్స్, ఇది మా స్కూల్. పొద్దుగాల తీసినా కదా నేను వీడియో. పొద్దుగాల స్కూల్కి పోయినాం, ఇప్పుడైతే వచ్చేసినాం. ఈరోజు ఇప్పుడు మేము మా ఇంటి బంగారం మూవీకి వెళ్తున్నాం, సమంత మూవీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నాం. అట్లనే నేను మా డాడీకి కూడా గిఫ్ట్ ఇస్తా, అది కూడా చూడండి. అంటే ఇప్పుడు ఇయ్యగానే మా నైట్ ఇస్తా కేక్ కటింగ్ చేసేటప్పుడు.
సో ఫ్రెండ్స్ లెట్స్ గో పోదాం. మా అమ్మ అయితే రెడీ అవుతుంది అండి. ఏ సినిమాకి పోతున్నాం మమ్మీ? మా ఇంటి బంగారం సినిమా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరినాం. రావట్లేదే అట్లంటే మళ్ళీ ఏమనుకోరు. చెప్పినాగా మొన్న చార్మినార్కి పోయినప్పుడు. సో మా మమ్మీ బలవంతంగా మా డాడీని అడుక్కొని ఇప్పుడు మా డాడీ ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందరనేమో వాళ్ళిద్దరు ఉన్నారు ముందర, డాడీ ఇంకా అబ్బి. సో మేమైతే పోతున్నాం. మమ్మీ ఎగ్జాక్టింగ్ ఆర్ యూ ఎగ్జైటింగ్? సో మేమైతే పోతున్నాం చూడు ఫ్రెండ్స్. ఇక బాగా ఆడుకోయినాక చూస్తా, వీడియో చూస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసినాం ఏఆర్టీకి. పార్కింగ్ పెట్టేసినాం. ఎప్పుడు వీడియోలో నేనే మాట్లాడతా కదా, ఈరోజు మా మమ్మీతో మాట్లాడిస్తా. ఇక్కడ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ అంటారు. ఫ్యాన్ మూవీ చూడాలనిపిస్తుంది, బాగుందంట, అందుకే చూద్దాం. సో ఇక్కడ మంది ఉన్నారు. ఈ లిఫ్ట్ కానీ ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. A few moments later. సో పైనకి వెళ్ళినాక వీడియో తీస్తానే. బాయ్. మేమైతే ఇప్పుడు ఎక్కడికైనా ముందు వచ్చేసినాం. మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా డాడీ రావాలి అంతవరకు ఫోటోస్ చూద్దాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ రవితేజ్ అంకుల్, మీ థియేటర్కి అయితే వచ్చినాం. సో మస్తు ఉంది మీ థియేటర్ కూడా. మీ ఫోటోస్ చూడండి. అరే వా. సో రవితేజ్ అంకుల్, మా డాడీ అయితే మీ కిక్ మూవీ మస్తు సార్లు చూసిండు. ఎందుకు అని నేను అడుగుతానేమో మా డాడీ ఏమంటాడంటే కిక్ అంటే కిర్రాకు ఉంటుంది ఆ మూవీ, మస్తు ఉంటుందని. కిక్ ఉంటుంది బాగా అట్లా అని మా డాడీ ఎక్కువ చూసిండు. మా మమ్మీ కూడా చూడండి. సో రవితేజ్ అంకుల్ మీరు ఒక్కసారి రండి అంకుల్ ప్లీజ్ థియేటర్కి, సరేనా? చూడండి మీకోసం అని ఎంతమంది వచ్చిరో మీ థియేటర్లోకి. మీకోసం అని కాదు, మీరు వస్తే కూడా మీకోసం కూడా వస్తారు కొంతమంది. దాంట్లో నేను మా డాడీ కూడా ఉన్నాం, మా మమ్మీ మా తమ్ముడు కూడా. ఇక్కడ ఉంది సో ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళు అయితే వచ్చేసిరు. ఇప్పుడైతే మేము పోతున్నాం. స్కాన్ చేసుకొని పోవాలి. పదా టికెట్ దేనా. సో ఇక్కడైతే స్కాన్ చేసి అంటది ఇది, కానీ ఇప్పుడు అన్నది సో మా మమ్మీ వాళ్ళైతే ముందరికి ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా పోతారా మమ్మీ? మై గుడ్నెస్ ఫ్రెండ్స్. ఏది డాడీ ఏది 5th? సో ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ కాలేదంట అంతవరకు. అబ్బా సో ఫ్రెండ్స్ ఇక్కడ స్నాక్స్ తీసుకుందాం. నా దగ్గర పైసలు ఉన్నాయి. ఎంత ఉంటే రేట్ అనుకో. అక్క ఈ పాప్కార్న్ ఎంత స్వీట్. సో మస్తు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా ఇంటి బంగారం సినిమాకి అయితే వచ్చేసినాం. థియేటర్కి ఇప్పుడే ఓపెన్ చేసిరు, జల్దీ పోవాలి.
ఆహా చూడాలండి కదా, ఇంకా తొందర. సో ఫ్రెండ్స్ గిదెలా డాడీ? Feeling hungry? Now order your food from your seat. Just scan this QR code to order food and enjoy your favorite meal. French fries, popcorn, burger, cold drink and much more. Order now. సో మా ఆంటీ మమ్మీ ఎగ్జైటెడ్. సీమక్కర్ అయితే ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చి మంచి కడుపు నిండా తిన్నా. మా డాడీకి అయితే ఫస్ట్ నేను 2 గిఫ్ట్స్ కదా, ఒకటేమో పెద్ద చిన్నది. సో 2 గిఫ్ట్లలో నేను ఫస్ట్ ఒకటి ఇస్తా, డాడీ నాకు ఇస్తానని చెప్పేసి. సో మా డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా. నేను ఫస్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా, సెకండ్ ఇంకా పెద్దది ఇస్తా గిఫ్ట్. సరేనా ఫ్రెండ్స్? చలో మా డాడీని గెస్ట్ చేయమన్నా. సరే డాడీ గిఫ్ట్ గెస్ చేయాలి ఏంటిదో. పెన్నా? మంచిగా గెస్ చేయి, మంచిగా గెస్ చేయి. పెన్నా కాదా? సో మా డాడీ యూట్యూబ్లో పాత సినిమాస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. గెస్ చేయి జల్దీ, దేని గిఫ్ట్ గెస్ చేయి. పెన్నా? ఇంకా సరే ఓపెన్ కరో, ఓపెన్. ఫాదర్స్ డే కాబట్టి. రెనాల్డ్స్ పెన్ వచ్చి నీకోసం అని ఒకటి పట్టుకొచ్చిన. ఫాదర్స్ డే స్పెషల్. డాడీ ఎప్పుడు పంప్లా పెన్ తోడే ఎక్కువ ఉంటాడు, ఎందుకంటే రాష్ట్రాలుగా పంపలేదు లెక్కలు అవన్నీ, కార్డ్స్ సంథింగ్ రాస్తారు. ఓపెన్. సో మా డాడీకి అయితే ఎప్పటి లేకుండా ఇదొక్కటే ఫ్రెండ్స్, ఇదొక్కటే గిఫ్ట్ తెచ్చిన, ఎందుకంటే పైసలు ఎక్కువ లేవు అని. ఇంకైతే ఇంత పెద్ద సైకిల్ కొనిపించింది కానీ ఇక్కడ ఒక్క గిఫ్ట్ కూడా ఇయ్యలే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోయి తెస్తా. ఇదేం గిఫ్ట్ గెస్ చంపాలి తను చెప్పినాను. నువ్వు కూడా నాశనం చేయకుండా మా మమ్మీ ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నా వీడియోలో. మా మమ్మీ ఈసారి అమరై కూరాలు అందులో ఏదుందో నేను చెప్పను. అందులో ఫోటో కప్పు గ్లాస్ కాదు. మా అమ్మత్త మా మమ్మీ ఈ కోతిన కొడుకు అన్నీ చల్లేస్తుంది. చెప్పు ఇంకా అది కాదు ఇట్స్ మై విష్. డిడ్ యూ బ్రింగ్ ఇట్? ఒక్కసారి ఆన్ చేస్తుంది తీసుకురా. వైర్ పట్టుకురా. ఒక్క నిమిషం, ఇప్పుడే ఓపెన్ చేయకు, పక్కకి పెట్టుకో. ఇప్పుడు ఓపెన్ చేయి. నువ్వు సైడ్ అన్న. ఇప్పుడు నేను కొడతా. దాంట్లో బయట ఉన్నది అనుకోక లోపట అనుకోకరి ఫ్రెండ్స్. అది మా డాడీ అయితే పెట్టేస్తున్నాడు. 5, 4, 3, 2, 1.
చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది ఫోటో మా డాడీ గిఫ్ట్ ఇచ్చిన ఫాదర్స్ డే. సో ఎట్లుందో కామెంట్ చేయండి. ఓ ఇది ఎక్కడన్నా దిగినాం డాడీ మనం. ఎట్లుంది డాడీ? పండర్పూర్ డాడీ ఎట్లుంది? ఎట్లుంది? ఉంది కదా ఫ్రెండ్స్. ఇదే పెన్, ఇంకా ఇదే నేను ఇచ్చిన గిఫ్ట్. సో బాయ్ ఎప్పుడు అందరికి లాస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే.